విఘ్నులు చెప్పే మాటలు వినపడం, ఇది శాస్త్రం చెప్తా ఉంది. గురువింద గింజ తన నలుపు ఎరగనట్టుగా జగన్మోహన్ రాజు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ సీనియర్ నాయకుడు మంటంపల్లె కిరణ్ స్వామి ఇంట్లో ఈరోజు విందు సమావేశం ఉంటే ఆ విందు సమావేశాన్ని తన అనుచరులతో తన వర్గీయులతో ఈరోజు ఆ విందు సమావేశంలో జొరబడి, ఎవరు పిలిచకుండా ఆహ్వానం లేకుండా జొరబడి ఈరోజు మా సమావేశాన్ని భగ్నం చేయడం జరిగింది. ఇది తెలుగుదేశం పార్టీ రాజంపేట హిస్టరీలో ఒక బ్లాక్ డే. జగన్మోహన్ రాజులు పోయినారు, వారి అబ్బగారు పోయినారు. నీ ఆఫీసులో ఒక మీటింగ్ చెప్పిన, జగన్ రెడ్డి పోయినాడు, వాళ్ళ ఆయన రాజశేఖర్ రెడ్డి పోయినాడు, వాడప్ప రాజారెడ్డికి పోయినాడు అని కూడా చెప్పిన. నీకు నేను ఒకటే చెప్తున్నా, నువ్వేదో రాజ్యము నీ సామ్రాజ్యం అని ఊహించుకుంటాడో, నీ సామ్రాజ్యం ఏం కాదు. నువ్వు 3 ఏళ్ల కిందట విజిల్ పార్టీలో విజిల్ ఉంచుకొని తెలుగుదేశం పార్టీలో చేరినావు. గుర్తుపెట్టుకో, ఈరోజు నా ఎరిక లేకుండా, నా ఆజ్ఞ లేకుండా మీటింగులు జరిపించే స్థాయి నీకు లేదు. ఎందుకంటే బత్యాల చెంగల్నాయుడు గారు 2019లో పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన 2024 వరకు ఇన్ఛార్జిగా ఉండడం జరిగింది. ఆ హయాంలో ఆయన జనరల్ సెక్రటరీ గారు కూడా పార్టీకి పనిచేయడం జరిగింది. ఆయన ఇన్ఛార్జిగా ఉన్న హయాంలో నీతో ఉన్న దౌర్భాగ్యానికి నీతో కలిసి బత్యాల చెంగల్నాయుడికి వ్యతిరేకంగా లేదంటే కనీసం 150 ప్రోగ్రాంలు మనం పెట్టాం. ఆ విషయం మర్చిపోయినావు. ఇది పార్టీ ఉల్లంఘన కాదా? ఈరోజు నువ్వు ఇన్ఛార్జ్ అయితే నీకేమైనా కొమ్ములు వచ్చినాయా? నువ్వు మాత్రమే అని నియమ నిబంధనలు మాట్లాడుతున్నావు. దయ్యాల వేదాలు ఉల్లించినట్టుంది. నువ్వు రామాయణాలు, సుభాషితాలు, వేదాలు, భారతము ఏమి మాట్లాడినా కూడా ప్రజలు వినేవాళ్ళు లేరు. నీ మాటలో ఖచ్చితంగా దయ్యాల వేదాలు ఉంది. నువ్వు ఒక అసమ్మతి నాయకుడిగా రాజంపేట నియోజకవర్గంలో ఎదురై ఈరోజు చెంగల్నాయుడు హయాంలో పార్టీకి ధిక్కారంగా నువ్వు నేను కలిసి 200 మీటింగ్లు పెట్టి ఉంటాం. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. నువ్వు ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిర్వహిస్తున్న మీటింగ్పై తాగించి నిన్నలా మొన్న చేరిన వైఎస్ఆర్ పార్టీ నాయకులను మాపైకి ఉసుగొల్పి పంపినావు. గుర్తుపెట్టుకో, ఒక నూతన సంప్రదాయానికి నువ్వు తెరలేపినావు. ఇదే సంప్రదాయం కొనసాగుతుంది. నీ బ్రతుకంతా మేము ఖచ్చితంగా పార్టీ ఆఫీస్ ముందు చెప్తాం. నిన్ను విమర్శిస్తున్నాం. నువ్వు ఇన్ఛార్జివే. నువ్వు పార్టీలో నాయకుల్ని పార్టీలో నాయకులు కుమ్ములాటలు పెట్టే విధంగా వాళ్ళతో స్టేట్మెంట్లు ఇస్తున్నావు. నువ్వేమైనా అంత స్థాయి దాటిపోయినావా? నువ్వు మాతో తిరిగినోడివే 3 ఏళ్ళు. ఆ విషయం మర్చిపోతూ నీకు దమ్ము ధైర్యం ఉంటే నిన్ను విమర్శిస్తున్నాం. నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మేము జగన్మోహన్ రాజును విమర్శిస్తున్నాం. మీరు మేము మాటలకు మీరు సమాధానం చెప్పొద్దు. ఇన్ఛార్జికి ధైర్యం ఉంటే చెప్తాడు. నాయకులు మనం కొట్టుకుంటే పద్ధతులు వద్దు. దయవించి వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నారు. రాజంపేట నియోజకవర్గ జగన్ రాజు వర్గీయులుగా కొనసాగుతున్న నాయకులందరికీ వినయపూర్వకంగా నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. దయవించి అతని కుట్రల్లో మీరు పాల్గొనొద్దు. నీ దందా ఏం చేస్తున్నావో అన్నీ కూడా పార్టీ ఆఫీస్కు తెలియజేసిన తర్వాత ఒక 5,000 మందితో ఒక నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో కానీ లేదా మరో ప్లేస్లో కానీ ఖచ్చితంగా సమావేశం నిర్వహించడం ఖాయం. నీ బ్రతుకు నీ అంతా మొత్తం చెప్పడం ఖాయం. ఇకపోతే అన్ని కులాలకు అంటున్నావు. ఏ కులానికి? నీ కులానికా? ఎవడు ఈ మహేష్ రాజు ఎదవ? 24 వరకు మిథున్ రెడ్డి సంకనాగుతూ ఉన్నాడు. ఆ మహేష్ రాజు ఈరోజు నేను సీఎల్ మార్పిస్తున్నా, ఎంఆర్ఓ మార్పిస్తున్నా అని మాట్లాడుతున్నారు. నీకు ఆయనకున్న సంబంధం ఏమే నియోజకవర్గం అంతా తెలుసు. ఇకపోతే వాడు గాలిపేట శ్రీనివాసరాజు. ఎవరు ఈ శ్రీనివాసరాజు? బోరాన్పల్లి మాజీ సర్పంచ్. ఏ నియోజకవర్గం? రాయచోటి నియోజకవర్గం. అతని ఈ పెత్తనం బోడి పెత్తనం. ఒంటిమిట్ట సిద్ధోట మండలానికి నేను ఇన్ఛార్జ్ అంటున్నాడు. నీ బంధువులందరినీ ఇన్ఛార్జ్లో పెట్టి ఏడా నీ రాజముద్ర వేసుకోవాలని చూస్తున్నావు. తెలుగుదేశం పార్టీ ముద్ర కనిపించకుండా చూసి నీ సొంత వర్గాన్ని తయారు చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు. కబడ్దార్, ఖచ్చితంగా నీవు చక్కెరగిరి మాన్యాలు పట్టడం తథ్యం. నీ తాబేదాలతో కాకుండా ధైర్యం ఉంటే ప్రెస్ మీట్కి రా, నువ్వు నేను మాట్లాడుకుందాం ఏం జరిగిందని. నాయకులు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయవించి మేము ఇన్ఛార్జిని ఆయన తప్పిదాలను విమర్శిస్తున్నాం. ఈరోజు రాజంపేట నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న ఇసుక మాఫియా గురించి ఎస్జిటికి ఇక్కడ కూర్చున్న నాయకులే కాదు మరో 100 మందికి కంప్లైంట్ చేయబోతున్నాం.
నీ బ్రతుకు బండారం బయట పెడతాం. ఖబర్దార్, ఈరోజు ప్రజాస్వామ్యంగా బద్ధంగా మేము చేసుకున్న సమావేశాన్ని నిలిపివేసావు. దీని ఫలితం నువ్వు అనుభవించక తీరుకు తప్పదని జగన్మోహన్ రాజును హెచ్చరిస్తున్నాం.